గుండాల మండలంలోని కుంటలు చెరువులను నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవాదుల కాలువ ద్వారా నీరు విడుదల చేసి కుంటలు చెరువులను నింపాలని జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఐ మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం సిపిఐ మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ పక్కనే గోదావరి ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో చుక్క నీరు లేదని వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు కలగజేసుకొని గుండాల మండలంలో కుంటలు చెరువులను నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవాదుల కాల్వ ద్వారా నీరు విడుదల చేసి కుంటలు చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విషజ్వరాలు ప్రబలుతున్నాయని వాటిని అరికట్టేందుకు జిల్లా వైద్య శాఖ అధికారులు శిబిరాలను నిర్వహించాలని అన్నారు. అలాగే సిపిఐ మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య మాట్లాడుతూ రామవరం, మాసాన్పల్లి, సీతారామపురం, వెల్మజాల మీదుగా జీడికల్లు వరకు బీటీ రోడ్డు నిర్మించాలని అన్నారు. సీతారామపురం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమని హరిచంద్ర, మండల కార్యవర్గ సభ్యులు గుర్రం మోహన్ రెడ్డి, గూడెపు వెంకటయ్య, ఉప్పుల కొమరయ్య, బద్దుల శ్రీను, స్వామి, బక్కయ్య, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ నిర్మాణ సమావేశం జరుగుతున్నాయి. దానికంటే ముందుగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కూడా ఆ రకమైన చర్చలు చేసి పార్టీని బలోపేతం చేసే వైపు ఈ సమావేశం జరపాలని పార్టీ నిర్ణయం చేసింది. దాని కొరకు పార్టీ ఇచ్చినటువంటి ప్రజా సమస్యలు ముందు తీసుకుపోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని మీరు తక్షణమే డిమాండ్లను అమలు చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. మండల సమితి విస్తృత కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశానికి నాతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర గారు, మండల కార్యదర్శి రామచంద్ర గారు, ఇతర మన మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు, ఈ మండల పరిధిలో ఉన్న ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. రెండో విషయం ఏదైతే ఉందో, వచ్చేటి స్థానిక సాధన ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీలు అనుకోండి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలకు ఈ ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాబట్టి ఈ మండలంలో కూడా మేము పోటీ చేసేటువంటి పరిస్థితిని ఎక్కడ మనం గమనించాలి, ఎక్కడ నిర్ణయాలు చేయాలనేది ఈ సమావేశంలో చర్చిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా యాదాద్రి జిల్లాలో ఉన్న 17 మండలాలు ఉన్నాయి. ఈ 17 మండలాల్లో దాదాపు 4-5 శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళ ఐలయ్య గారు ఆలేరు నియోజకవర్గానికి ఉన్నాడు, భువనగిరికి అనిల్ కుమార్ రెడ్డి గారు. ఈ రకంగా చూసినప్పుడు తుంగతుర్తి శామిల్ గారు, ఇట్లా నగరికలకు ఆ రకంగా ఇట్లా చూసినప్పుడు ఏదో 4-5 శాసనసభ్యులు మనకు ఉన్నారు. మేము అసెంబ్లీలో రోజువారీగా వార్తలు చూస్తున్నాం. ఏదైనా యాదాద్రి జిల్లాలో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు బడ్జెట్లో యాదాద్రి జిల్లాకు ఏమాత్రమైన అవకాశాలు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయేమో, ప్రాజెక్టులకు ఏదన్నా నిధులు ఇస్తారేమో అని ఆశపడ్డారు. కానీ మరి శాసనసభ్యులు ప్రభుత్వానికి ఏం చెప్పినారో, మరి ఏమో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ శాసనసభ్యులు తీసుకుపోయినట్టుగా నాకు అర్థమవుతుంది. ₹1 కూడా ఈ యాదాద్రి జిల్లాకు కేటాయించలేదు. కారణం ఏంటి మాకు అర్థమవుతలేదు. పునాదిగాని కాలువ విషయంలో ఇప్పుడు కాదంటే కమ్యూనిస్టు పార్టీగా చాలా సంవత్సరాలుగా మేము పునాదిగాని కాలువను పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని భువనగిరి నుండి అడ్డగూడూరు వరకు వెళ్ళి పునాదిగాని కాలువను పూర్తి చేయాలి. దీనివల్ల 1000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని మేము చాలా ఆందోళన చేస్తున్నాం. పునాదిగాని కాలువకు డబ్బులు ఇవ్వలేదు, పిలాయిపల్లి కాలువలకు నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా బస్సాపురం, గంధమల్ల రిజర్వాయర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కేసీఆర్ గారు చాలా ఆశపడి ఆయన అభివృద్ధి చేసేటువంటి ఏదో ప్రయత్నం చేసిన మధ్యన వెళ్ళిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ పనులన్నీ అసమగ్రంగా ఉంటాయి. ఎక్కడ పనులు పూర్తి కాదు. యాదాద్రి దేవాలయం, ఆ దేవాలయానికి కూడా ₹1 కూడా కేటాయించారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే
ఈ రకంగా బడ్జెట్లో యాదాద్రి జిల్లాకు ఏ మాత్రం కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెడితే శాసనసభ్యులు మరి డైవర్ట్ అవుతూ ఉన్నారు. ఏంటంటే మా జిల్లా గురించి, మా ప్రాంతాల గురించి, మా మండలం ఉన్న సమస్యల మీద, ముఖ్యంగా త్రాగునీరు మీద సమస్యల మీద మేము శ్రద్ధ వహించాలి, ప్రభుత్వానికి చెప్పాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి అనే విషయం ఈ ఎమ్మెల్యేలకు అసలు అవగాహన ఉందా లేదా నాకు అర్థమవుతలేదు.